నమస్తే. మాది గుంటకల్ కాన్స్టిట్యున్సీ. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్కి ఎందుకు వేయాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కనివిని ఎరిగినటువంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వాళ్ళు అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేకపోయినారు? మళ్ళా వాళ్ళు కానీ ఇచ్చారు కదా, అప్పుడు సోమరిపోతులు కాలేదా జనాలు? అవన్నీ చేతగాని మాటలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమము చేపట్టిన వాళ్ళు టీడీపీ జనసేన నాయకులు. చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఆల్రెడీ 14 ఏళ్ళు సుదీర్ఘకాలం చేసావు కదా, నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఇప్పుడు ఎందుకు ఇస్తానంటున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకి అభివృద్ధికి చూసి నీకు కనిపింపోయి ఇప్పుడు నేను ఇస్తానని చెప్పేసి ఆయన మేలుకున్నాడు. ఇప్పుడు నువ్వు మేలుకున్నా ఇంకా నీ జతకి ఇంకా ఎవరు వచ్చినా నీ భూస్థాపితం అయిపోయింది టీడీపీ. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. కాంగ్రెస్ కలుపుకొని వచ్చినా కూడా కాంగ్రెస్ని కలుపుకొని వచ్చినా కూడా ప్రతిపక్షాలు గెలిచే అవకాశాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆయన గెలిచలేడయా? పవన్ కళ్యాణ్ గారు ఎవడన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచి చూపించమని చెప్పు అంటారు. నేను కూడా సీఎం అని చెప్తాను. ఇది ప్రజాస్వామ్యము. దారిలో పోయేవాడు కానీ సీఎం అయ్యే అవకాశాలు ఈ దేశంలో ఉంది కాబట్టి ఎవడైనా అంటాడు. ఎవడు అనేది కాదు కావాల్సింది. ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఒక ప్రపంచం సృష్టించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2024 మార్క్ జగన్మోహన్ రెడ్డి గారిది. 2024 కాదు 2030 వరకు సుదీర్ఘ సీఎంగా పరిపాలన కొనసాగించే ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అంటారన్నా. యాడైనా అంటారంతే, నోటి మాట అందరూ అంటారు. అవన్నీ ప్రతిపక్షాల యొక్క ట్రాక్. అది చెప్పినంత మాత్రాన ఎవడు గెలిచాడు? చెప్పిన డిపాజిట్లు ఉండవన్నా. ఈసారి షర్మిల పోతే ఏముందన్నా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుది పార్టీ కాదు, జాతీయ పార్టీ, భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకుని వచ్చిన పార్టీ. అలాంటి పార్టీకి ఢీకొట్టి నిలబడిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి వేరే ఆల్టర్నేట్ లేదు, రాదు కూడా. జగన్ ఓడిపోతాడని కాదు, భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నువ్వు పని చేయలేదు, నీ సీటు ఈయనని చెప్పే ఏకైక మొగోడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఉన్నారు. ఆయన మాత్రమే. ప్రజల్లో లేని వ్యక్తికి సీట్ ఎందుకు ఇస్తాడయా? ప్రజల్లో లేని వ్యక్తికి సీట్ ఏమో అది అంటున్నారు అంతే, అపోహలు. నేను చెప్తా, చంద్రబాబు నాయుడు ఒక్కొక్క సీటుకి 100 కోట్లు అడిగి ఇప్పుడు ఇస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అది వాస్తవమా? అవాస్తవాలు ప్రతి ఒక్కడు చెప్తాడు. ఎవడైతే పని చేయలేడో వానికి సీటు నిర్మోహమాటంగా నీకు ఈయనని చెప్పేసి 2 ఏళ్ల క్రితం చెప్పిన నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పిన మాట నిలబెట్టిన నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అంటున్నారనా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీలో పోతున్నారు. మీకు మంచి జరిగింటేనే ఓటేయండి అని అడిగే నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా? లేరు. ఈడున్నారు. ఇప్పుడు వచ్చిన జనాలు ఎవరైనా మైకి పెట్టి అడుగు, ఎవరికైనా ఒక్క వాటర్ ప్యాకెట్ ఆ నాయకుడైనా ఇచ్చినాడేమో అడగండి. స్వచ్ఛందంగా స్వతహాగా వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పిచ్చి కాదన్నా, పిచ్చి సినిమా హీరోలకి కాదు. సినిమా హీరోలకి ఆ సినిమా హిట్ అయితే పిచ్చి ఉంటుంది. మాకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారి బ్రాండ్. ఆ బ్రాండ్ షర్మిల వస్తే, షర్మిల ఫ్యామిలీ వస్తే ఎవరు నమ్మరు. షర్మిల రాజశేఖర రెడ్డి గారి రక్తమే లేదనము. జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి ఎదురు వస్తే షర్మిలను కానీ చూడరు కార్యకర్తలు. అది ఖచ్చితంగా విశ్వాన గెలుస్తాడన్నా. అవునా, అప్పుడు పరిణామాలు అట్లా జరిగినాయి. ఈసారి సరిదిద్దుకుంటాం, గెలుస్తాం, ఖచ్చితంగా గెలుస్తాం. ఏం లేదన్నా, ఏం చేయలేదు. ఈయన ఇప్పుడు అధికారం ఇస్తే ఇన్ఛార్జిగానే ఎంతో మంది రైతులకి అభివృద్ధి చేసిన ఇది ఉందన్నా. టౌన్ డెవలప్మెంట్ అయింది, ఉరకొండ డెవలప్మెంట్ అయింది, ఉరకొండ పరిసర ప్రాంతాలన్నీ డెవలప్మెంట్ అయినాయి. ఖచ్చితంగా ఈసారి గెలుస్తాడు, ఖచ్చితంగా 100%.